जय श्री गणेश, जय श्री गुरुदेवा, जय శ్రీరామ్. భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ పాండవుల యొక్క దూతగా అనగా రాయబారిగా కౌరవుల దగ్గరికి వెళ్ళగా కౌరవులు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పిన దానికి ఆమోదించక కౌరవ పాండవుల యుద్ధమునకు వారు ఒప్పుకొనగా ఇక చేసేది ఏమి లేక పాండవులను యుద్ధమునకు తయారవుతూ ఆ అర్జునుడికి శ్రీకృష్ణ పరమాత్మ రథసారథి కాగా హర్యానాలోని కురుక్షేత్ర మన యుద్ధము చేయుటకు కౌరవ పాండవులు సమకూరినారు. ఆ యుద్ధమున అర్జునుడు పార్థుడు శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కరించి ఆయన రథసారథిగా ఉండమని కోరి ఆ రథమును ఎక్కి ఆ శ్రీకృష్ణ పరమాత్మ రథసారథి యుద్ధరంగమునకు కొనిపోగా అర్జునుడు ఆ ఎదురు నిలిచి ఉన్న భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, కృపాచార్యుడు, అశ్వత్థామ మరియు కౌరవులను తిలకించి బాబా శ్రీకృష్ణ పరమాత్మ గోపాలనందన, దేవకీ నందన, ఎదుటి వారు అందరూ నాకు పెద్దలు, అటువంటి వారిని చంపి వచ్చే రాజ్యము నాకు అక్కర్లేదు, వెనుదిరిగి పోని గోపాలనందన, మాధవ, మధుసూదన అని అర్జునుడు తెలుపుగా శ్రీకృష్ణ పరమాత్మ అర్జున, పార్థ, కిరీటి, ఎందుకయ్యా అలా పిరికివాడిగా ఉన్నావు? ఆ ఎదురు ఉన్న అందరూ కూడా వారి వారి పాపకర్మల చేత ఎప్పుడు నా చేత సంహరింపబడి ఉన్నారు. ఇప్పుడు నేను చేసే యుద్ధము నామమాత్రం, ఎందుకంటే వారిని నీవు చంపవలను కాబట్టి. కావున ఎదుటి వారు చేసిన దుర్మార్గాలు, పాపాలు ఫలితంగా వారు సంహరింపబడుటకు సిద్ధముగా ఉన్నారు. కావున నీవు లేచి యుద్ధము చేయము అనగా అప్పటికి పార్థుడికి, కిరీటికి చైతన్యం రానందున ఆ కృష్ణ పరమాత్మ తన యొక్క ఈశ్వరూపమును చూపించి భగవంతుడైన శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీతను ఉపదేశిస్తున్నాడు. అవి ఆయన ఉపదేశించే భగవద్గీత అర్జునుడు నిమిత్తం మాత్రమే.
అవి సమస్త లోకములోని మానవాళికి ఉపయోగపడే బోధన. ఎందుకంటే భగవద్గీత చదివిన ఒక మానవుడు తన కుటుంబం పట్ల కానీ, సమాజం పట్ల కానీ, సమాజంలో ఉన్న పెద్దల పట్ల కానీ ఎలా ప్రవర్తించాలని సంస్కారాన్ని నేర్పే మహోన్నతమైన భగవద్గీత బోధనలు అవి. భగవద్గీత చదివిన ప్రతి ఒక్కడు సంస్కారవంతుడిగా అవుటకు అవకాశం ఉన్నది. ఆ కృష్ణ పరమాత్మ భగవద్గీత చెప్పిన లోని శ్లోకాలను ఇప్పుడు కొన్ని మీ ముందు ఉంచుతాను. భగవద్గీత అజ్ఞానులు మనిషి చనిపోయినప్పుడు, ప్రాణి చనిపోయినప్పుడు మోక్షము కొరకు వినిపించే గీత అనుకుంటారు. అది అజ్ఞానం. భగవద్గీత అంటే మనిషిలోని సంస్కారాన్ని పెంపొందిస్తుంది. మీ ముందు కొన్ని భగవద్గీత శ్లోకములు ఉంచుతాను. దాని భావన క్లుప్తముగా చెప్తాను. అనన్య చింతాయంతో మాం యో జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. దాని భావన ఏమిటంటే, ఏ భక్తుడైనా నన్ను అనగా శ్రీకృష్ణ పరమాత్మను నిరంతరం మనసులో స్మరణ చేసుకుంటారు, అటువంటి వారి యోగక్షేమములు స్వయముగా నేను చూస్తానని భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడు. పత్రం పుష్పం ఫలం తోయం ఏ భక్త్యా ప్రయచ్చతి తదాహం అస్నామి ఉపకృతం ప్రయతాత్మనః. ఏ భక్తుడైనా భక్తితో శ్రద్ధతో నాకు అనగా శ్రీ కృష్ణ పరమాత్మకు పత్రము కానీ, పుష్పము కానీ, ఫలము కానీ, తోయము కానీ, తోయము అనగా నీరును కానీ సమర్పణ చేసిన స్వీకరిస్తానని ఆ భగవానుడు చెప్పి ఉన్నాడు. యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ఆ యొక్క శ్లోకం యొక్క భావన ఏమిటంటే, ఎప్పుడు ఎక్కడ అధర్మం పెంచి పెరిగి ధర్మంకు హాని కలుగును, అటువంటి దగ్గర అప్పుడే వెంటనే నేను అవతారమును స్వీకరించి అధర్మమును నశింపచేయుదునని భావన. పరిత్రాణాయ సాధూనాం వినాశాయాం చ దుష్కృతాం ధర్మ సమస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ఆ శ్లోకం యొక్క భావన ఏమిటంటే, సాధువులకు కానీ, బ్రాహ్మణులు కానీ, మంచివారికి కానీ ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో, వారు హింసించబడతారు, అప్పుడు అక్కడ ఆ యుగమున అనగా ప్రతి యుగమున నేను వారిని రక్షించుటకు పుట్టుతానని, జన్మిస్తానని, అవతారం సేకరిస్తానని భగవానుడు చెప్పి ఉన్నాడు. ప్రకృతిం పురుషం చైవ విద్యానాది ఉవావపి వికారాంశ గుణం చైవ విధి ప్రకృతి సంభవాన్.
ఆ శ్లోకం యొక్క భావన ఏమిటంటే, ప్రకృతి పురుషుడు ఆది లేనివారు. మనలో మానవులలో కలిగే ప్రాణులలో కలిగే వికారములకు గుణములకు ప్రకృతి కారణం. అహం వైశ్యానరో భూత్వా ప్రాణినాం దేహ ఆశ్రితః ప్రాణాపాన సమాయుక్తః ప్రశామ్యన్నం చతుర్విధం. ఆ శ్లోకం భావన ఏమిటంటే, వైశ్యానరుడు అని అగ్ని రూపంలో ప్రాణుల యొక్క అనగా మానవులు లేక ఇతర ప్రాణులు దేహంలో ఆశ్రయించి ఉండి ప్రాణ వాయువులతో తినే ఆహారమును 4 విధములుగా జీర్ణం చేస్తున్నానని చెబుతున్నారు. యత్ర యోగేశ్వరః కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీ విజయో భూతిర్నితిర్మమ. దాని భావన ఏంటంటే, ఎక్కడైతే కృష్ణ పరమాత్మ అర్జునుడు ఉంటారు అక్కడ వారికి విజయము, సంపద, సుఖములు అన్ని కలుగునని భావన. అదేవిధంగా గీతా పురాణములు, గీతా మహత్యములు ఇలా చెప్తున్నారు. ఎక్కడైతే గీతను గురించి ఆలోచిస్తారో, గీతను పఠిస్తారో, భగవద్గీతను వింటారు, అక్కడ నేను ఉంటానని శ్రీకృష్ణ పరమాత్మ బోధిస్తూ అన్నారు. మనం కూడా ప్రతి ఇంట్లోనూ భగవద్గీత ఉంచుకొని రోజు భక్తితో శ్రద్ధతో భగవద్గీతను చదివిన సో మనకు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహం బాగా కలుగును. జై శ్రీరామ్, జై భారత్.